హలో స్టూడెంట్స్, చూడమ్మా, నిన్న కైనమెటిక్స్లో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ గురించి చెప్పుకున్నాం. ఒకసారి చూడండి, డిస్టెన్స్ అంటే ఏంటి? టోటల్ పాత్ లెంత్, దాన్ని టోటల్ పాత్ లెంత్ ఎంత అయితే కవర్ చేస్తుందో దాన్ని డిస్టెన్స్ అంటాం. డిస్ప్లేస్మెంట్ అంటే ఇనీషియల్ పాయింట్కి ఫైనల్ పాయింట్కి మధ్యలో ఉన్నటువంటి షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ పాత్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. రెండింటికి సేమ్ యూనిట్స్. డిస్ప్లేస్మెంట్ ఉన్న వెక్టర్ అన్నాం, దీని వచ్చేసరికి స్కేలార్ అన్నాం. దాని మీద ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. మీకు డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అర్థమైతే వెలాసిటీ స్పీడ్ కూడా ఇదే విధంగా ఉంటాయి. సేమ్ ఇదే విధమైనటువంటి ప్రాపర్టీస్. ఒకసారి చూడండి, వెలాసిటీ చూడండి. వెలాసిటీని వీతో డినోట్ చేస్తాం. వెలాసిటీని వీతో డినోట్ చేస్తాం. సో వెలాసిటీ ఈక్వల్ టు ఎట్లా రాయొచ్చు అంటే, వెలాసిటీ ఫార్ములా ఇట్లా రాయొచ్చు, డిస్ప్లేస్మెంట్ బై టైం అని రాయొచ్చు. డి అంటే డిస్ప్లేస్మెంట్, డిస్ప్లేస్మెంట్ అంటే వెక్టార్ అన్నాం కదా, వెక్టార్. టైం అనేది స్కేలార్. సో కాబట్టి వెలాసిటీ కూడా ఏమవుతుంది? వెక్టార్ అవుతుంది, వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. వెలాసిటీ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అనవచ్చు అనమాట. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ లేదా చేంజ్ ఇన్ పొజిషన్ బై టైం. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే నేను రాసుకున్నాము. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ పొజిషన్ బై టైం. చేంజ్ ఇన్ పొజిషన్ అంటే ఇట్లా చూపించాం. ఫస్ట్ ఇనీషియల్గా పాయింట్ ఇక్కడ ఉంది, దీని యొక్క పొజిషన్ వెక్టార్ని ఎట్లా రాసా? R1 అని రాసా. ఇది ఆరిజిన్, ఇది ఏ అంటే ఈ పాయింట్ దగ్గర ఉంది. ఆ తర్వాత కొంత టైం తర్వాత బి అనే పాయింట్కి మూవ్ అయింది. పొజిషన్ వెక్టార్ R2 అన్నాం. పొజిషన్ వెక్టార్ R2. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే ఎట్లా డిఫైన్ చేస్తాం? దీన్ని డిస్ప్లేస్మెంట్ అన్నాం కదా, దీన్ని డిస్ప్లేస్మెంట్ అన్నాం. ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి డైరెక్షన్ ఉంటుంది. సో డిస్ప్లేస్మెంట్ డీని ఎట్లా చూపించామంటే ఓబీ మైనస్ ఓఏ అని చూపించాం. డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు ఓబీ మైనస్ ఓఏ. సేమ్ అదే ఇక్కడ అప్లై చేస్తాం అనుకో, డి ఈక్వల్ టు ఎన్ని రాయొచ్చు? ఓబీ మైనస్ ఓఏ బై టీ. ఓబీ ఓఏలు అంటే ఏంటి? పొజిషన్స్ అనమాట, పార్టికల్ యొక్క పొజిషన్స్. ఇనీషియల్ పొజిషన్, ఇది ఫైనల్ పొజిషన్. సో ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్ బై టైం. సో ఈ ఫార్ములా నుంచి నువ్వు సపోజ్ వెలాసిటీని డిఫైన్ చేయాలంటే బాడీ యొక్క పొజిషన్ అనేది చేంజ్ అయితేనే వెలాసిటీని డిఫైన్ చేయగలం. కానీ ఒక పర్టికులర్ పొజిషన్లోనే ఉందనుకోండి, వెలాసిటీని మనం డిఫైన్ చేయగలమా? అంటే బాడీ షిఫ్ట్ అయితేనే పొజిషన్ వచ్చేది. ఒకే సేమ్ పొజిషన్లో అట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటే వెలాసిటీని డిఫైన్ చేయలేం. వెలాసిటీని డిఫైన్ చేయాలి అంటే 2 పాయింట్స్ ఉండాలన్నమాట, 2 పొజిషన్స్ ఉండాలి. సో 2 పొజిషన్స్ ఉంటే ఆ ఫైనల్ పొజిషన్స్ పైన ఇనీషియల్ పొజిషన్ బై టైం వేస్తే వచ్చేదండి వెలాసిటీ వస్తుంది. వెలాసిటీ వస్తుంది అన్నమాట. చూడండి, వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ. నెక్స్ట్ దీని యూనిట్స్ వచ్చేసరికి డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ యూనిట్స్ మీటర్, టైంకి సెకండ్. మీటర్ పర్ సెకండ్ అనవచ్చు, లేదా కిలోమీటర్స్ పర్ అవర్ అనవచ్చు, లేదా సెంటీమీటర్ పర్ సెకండ్ అనవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ కాబట్టి వెలాసిటీ కూడా వెక్టార్ అన్నాం. వెక్టార్ అంటే మన డైరెక్షన్ ఉంటుంది కదా. సో దీని యొక్క డైరెక్షన్ ఎటు ఉంటుందంటే, వెలాసిటీ యొక్క డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ డైరెక్షన్ ఆఫ్ velocity is along the direction of displacement అవుతుంది. దెన్ వెలాసిటీ డైరెక్షన్ ఏదో అవుతుంది, డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్ అయితే ఉందో వెలాసిటీ కూడా అదే డైరెక్షన్లో అవుతుంది. అంటే చూడండి, సపోజ్ ఇక్కడ ఏ అనే పాయింట్, ఇది బి అనే పాయింట్. పార్టికల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, కొంత టైం తర్వాత దాని పొజిషన్ ఇక్కడ ఉంది. అంటే ఏ నుంచి బీకి కవర్ చేసింది. సో అది కవర్ చేసినటువంటి డిస్టెన్స్ 20 మీటర్స్ అను. 20 మీటర్స్. ఆ 20 మీటర్స్ కవర్ చేయడానికి పట్టిన టైం 4 సెకండ్స్ అనుకుంటే, 4 సెకండ్స్ అయితే వెలాసిటీని ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు? వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. అంటే 20/4 దట్ ఈక్వల్ టు 5 మీటర్ పర్ సెకండ్. దీని యొక్క వెలాసిటీ అవుతుంది. ఈ విధంగా వెలాసిటీని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు వెలాసిటీ యొక్క డైరెక్షన్ అంటే డిస్ప్లేస్మెంట్ యొక్క డైరెక్షన్ అన్నాం. వెలాసిటీ యొక్క డైరెక్షన్ అంటే డిస్ప్లేస్మెంట్ యొక్క డైరెక్షన్ అవుతుంది. సో డిస్ప్లేస్మెంట్ యొక్క డైరెక్షన్ ఎట్లా చూపించాం? ఇనీషియల్ పాయింట్, ఫైనల్ పాయింట్. ఇది ఇనీషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్. కాబట్టి డైరెక్షన్ ఇట్లా వస్తుంది. సో ఈ డైరెక్షనే దేని డైరెక్షన్ అవుతుంది? వెలాసిటీ యొక్క డైరెక్షన్ అవుతుంది అనమాట. వెలాసిటీ యొక్క డైరెక్షన్ అవుతుంది. చూడండి, నెక్స్ట్ సపోజ్ సెకండ్ ఎగ్జాంపుల్లో సపోజ్ ఓ పాయింట్ నుంచి సపోజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం అనుకోండి. అంటే ఈ ప్లేస్ అంటే నందిగామ నుంచి స్టార్ట్ అయ్యి విజయవాడకి వరకు ట్రావెల్ చేసావు. నందిగామ నుంచి స్టార్ట్ అయ్యి విజయవాడ వరకు ట్రావెల్ చేస్తావు. ఎంత డిస్టెన్స్ అంటే సపోజ్ ఈ డిస్టెన్స్, ఈ డిస్ప్లేస్మెంట్ వచ్చేసరికి 50 కిలోమీటర్స్ అనుకోండి. 50 కిలోమీటర్స్. In the straight line motion కాబట్టి స్ట్రైట్ లైన్ మోషన్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అవుతుందేనా.
బాడీ స్ట్రైట్గా మూవ్ అవుతూ ఉంటే డిస్టెన్స్ అనొచ్చు లేదా డిస్ప్లేస్మెంట్ అన్న రెండు ఈక్వలే అవుతాయి. సో ఇంత డిస్ప్లేస్మెంట్ అయింది, 50 కిలోమీటర్ డిస్ప్లేస్ అయ్యాం. సో ఎంత టైం తీసుకున్నాం అంటే టీ ఈక్వల్ టు సమ్ 1 అవర్ తీసుకున్నాం. టీ ఈక్వల్ టు 1 అవర్ పట్టింది ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడానికి. సో నీ యొక్క వెలాసిటీ ఎంత అంటే v ఈక్వల్ టు ఎంత రాయొచ్చు, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. అంటే ఎంత అవుతుంది, 50 కిలోమీటర్ పర్ అవర్. 50 కిలోమీటర్ పర్ అవర్ అంటే నువ్వు ఈ ప్లేస్ నుంచి అంటే నందిగామ నుంచి విజయవాడకి వెళ్ళడానికి ఎంత వెలాసిటీతో వెళ్ళావు, 50 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్ళావు. ఈ 50 కిలోమీటర్ పర్ అనేది కాన్స్టెంట్గా అంతే మెయింటైన్ చేసినట్ట, పాసిబుల్ అవుతున్నట్ల కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడం. వెలాసిటీ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది, 50 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది. అంటే ఆ 50 కిలోమీటర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ ప్లేస్కి రీచ్ అయ్యేంత వరకు సేమ్ ఇంతే వెలాసిటీ పెట్టినట్ట, అది పాసిబుల్ అవ్వదు కదా. కొన్ని చోట్ల ఏమవుతుంది, కొన్ని చోట్ల ఎక్కువ వెలాసిటీ అంటే 80 కిలోమీటర్స్ పర్ వెళ్ళి ఉండొచ్చు, కొన్ని చోట్ల 30 అవ్వచ్చు, లేదా కొన్ని చోట్ల రెస్ట్లో వచ్చి ఉండొచ్చు. కానీ మనం యావరేజ్గా క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఇట్లా వచ్చి టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది, 50 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది ఫైనల్గా. సో ఈ వెలాసిటీని ఏమంటామంటే యావరేజ్ వెలాసిటీ కూడా అనొచ్చు అనమాట. అంతే, డిఫరెంట్ వెలాసిటీస్ వచ్చి ఉంటాయి కదా, ఆ డిఫరెంట్ వెలాసిటీస్ వచ్చి ఉంటాయి. కానీ ఫైనల్గా నీకు వచ్చింది అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం వేస్తే వచ్చింది 50 కిలోమీటర్స్ పర్ అవర్. సో ఈ వెలాసిటీని ఏమనొచ్చు అంటే యావరేజ్ వెలాసిటీ అనొచ్చు అనమాట. యావరేజ్ వెలాసిటీ అనొచ్చు. అంటే ఇక్కడ ఈ వెలాసిటీ ఏ వెలాసిటీ అవుతుంది, యావరేజ్ వెలాసిటీ అవుతుంది. అంటే మనం ప్రతిసారి యావరేజ్ అని మెన్షన్ చేయవసరం లేదన్నమాట. ఉట్టి వెలాసిటీ అని మెన్షన్ చేసామనుకోండి, ఏ వెలాసిటీ అవుతుంది, అది యావరేజ్ వెలాసిటీ అవుతుంది. లేదా ఉట్టి ఫోర్స్ అని మెన్షన్ చేసామనుకో యావరేజ్ ఫోర్స్ అవుతుంది. లేదా స్పీడ్ అని మెన్షన్ చేసామనుకో యావరేజ్ స్పీడ్ అవుతుంది. అంటే ప్రతిసారి దాని ముందు యావరేజ్ అనేది రాయవసరం లేదన్నమాట. ఈ ఇంటర్వెల్ ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే లెంత్ ఎక్కువగా ఉంది కదా, ఎక్కువ డిస్టెన్స్ ఉంది, మెజరబుల్ డిస్టెన్స్. సో ఆ ఎక్కువ డిస్టెన్సెస్ లేదా ఎక్కువ డిస్ప్లేస్మెంట్ తీసుకున్నప్పుడు నువ్వు క్యాలిక్యులేట్ చేసేది ఏదైనా కూడా యావరేజ్ వాల్యూ అవుతుంది అనమాట. యావరేజ్ వాల్యూ అవుతుంది. ఆ తర్వాత నోట్ చేసుకుని ఎంతవరకు నోట్ చేయండి. నెక్స్ట్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. చూడండి, ఇన్స్టంటేనియస్ వెలాసిటీని కూడా వీతోనే డినోట్ చేస్తాం. దీని డెఫినేషన్ ఎట్లా రాస్తాం అంటే వెలాసిటీ ఎట్ ఏ పర్టికులర్ పాయింట్. వెలాసిటీ ఎట్ ఏ పర్టికులర్ పాయింట్ని ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటాం. వెలాసిటీ ఎట్ ఏ పర్టికులర్ పాయింట్. చూడండి, మన వెలాసిటీ అంటే ఏమని రాసుకున్నాం ఇందాక, వెలాసిటీ అంటే ఇట్లా రాస్తాం కదా, v ఈక్వల్ టు సమ్ చేంజ్ ఇన్ పొజిషన్ వెక్టార్ బై టైం అని రాస్తాం. ఎన్నున్నాయి పాయింట్స్, ఏ అనేది ఒక పాయింట్, బి అనేది ఒక పాయింట్. అంటే 2 పాయింట్స్ ఉంటే నేను వెలాసిటీని డిఫైన్ చేయగలం. కానీ 2 పాయింట్స్ ఉంటే 2 పొజిషన్స్ ఉన్నట్టు ఆ చేంజ్ ఇన్ పొజిషన్ బై టైం. కానీ ఇక్కడ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఏం చెప్తున్నా, ఎట్ ఏ పర్టికులర్ పాయింట్ అంటున్నాం. ఎట్ ఏ పర్టికులర్ పాయింట్ అంటే ఒక పాయింట్ దగ్గర వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయడం పాసిబుల్ అవుతుందా, జనరల్గా అవుతుంది. ఈ డెఫినేషన్ నుంచి ఒక పాయింట్ ఉంటే నీకు వెలాసిటీ అనేది రాదనమాట. అంతేనా, ఒక పాయింట్ దగ్గరే ఉన్నావు, నీ పొజిషన్ అనేది చేంజ్ అవ్వట్లేదు. పొజిషన్ అనేది చేంజ్ అవ్వట్లేదు అంటే రెస్ట్లో ఉన్నట్టే కదా, అంతేనా, రెస్ట్లో ఉన్నట్టు. సో రెస్ట్లో ఉన్నప్పుడు వెలాసిటీ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే పొజిషన్ చేంజ్ అవుతేనే వెలాసిటీ అనేది వస్తుంది. కానీ ఇక్కడ పర్టికులర్ పాయింట్ అంటే మీనింగ్ ఏంటంటే, చూడండి, సపోజ్ ఏ నుంచి బీకి ఇట్లా ట్రావెల్ చేస్తున్నాం కదా, ఏ నుంచి బీకి, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నీకు వెలాసిటీ కావాలి. సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర వెలాసిటీ కావాలి. సో ఈ వెలాసిటీని ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటాం. ఈ ఇన్స్టంటేనియస్ వెలాసిటీని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ పాయింట్ దగ్గర దీనికి దగ్గరలో ఉన్న 2 పాయింట్స్ని కన్సిడర్ చేసుకుంటాం. అంటే క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ చెప్తున్నాను, క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. దాని ఈ పాయింట్కి దగ్గరలో ఇటొక పాయింట్ని కన్సిడర్ చేసుకుంటాం. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ని dx, ఈ డిస్టెన్స్ dx అవుతుంది. ఈ dx అనే డిస్టెన్స్ కవర్ చేయడానికి పట్టే టైం dt అయిందనుకోండి, వెలాసిటీ v ఈక్వల్ టు ఇన్స్టంటేనియస్ వెలాసిటీ v ఈక్వల్ టు dx బై dt అంటాం. v ఈక్వల్ టు dx బై dt. ఇందాక యావరేజ్ వెలాసిటీ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకున్నాం, ఏ నుంచి బీకి. సో ఏ నుంచి బీకి దీన్ని ఎట్లా రాస్తాం అంటే యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా జనరల్గా v ఈక్వల్ టు సమ్ డెల్టా x బై డెల్టా t అని రాస్తాం. v యావరేజ్కి లేదా చేంజ్ అయ్యే కదా, ఇది కూడా చేంజ్ ఇన్ పొజిషనేగా. ఈ పొజిషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, చాలా ఎక్కువగా ఉంది.
చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ఎక్కువగా ఉన్నటువంటి చేంజ్ని డెల్టాలో డినోట్ చేస్తాం, చాలా తక్కువగా ఉన్నటువంటి చేంజ్ని డీలో డినోట్ చేస్తాం. రెండు కూడా సేమ్ ప్రొసీజర్ రెండు సేమ్ చేంజ్ కిందే వస్తాయి. అంటే డెల్టా ఎప్పుడు యూజ్ చేస్తాం, ఇంటర్వెల్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే డిస్టెన్స్ ఈ లెంత్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు డెల్టా, చాలా తక్కువగా ఉంటే డి అనే టర్మ్ యూజ్ చేస్తాం అనమాట. సేమ్ ఫార్ములా డెల్టా ఎక్స్ బై డెల్టా టీ డిఎక్స్ బై డిటీ. సో దీన్ని యావరేజ్ వెలాసిటీ అంటాం, దీన్ని వచ్చేసరికి యావరేజ్ స్పీడ్ అంటాం. సో యావరేజ్ ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటాం. v ఈక్వల్ టు డిఎక్స్ బై డిటీని ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటాం. చూడండి, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ యొక్క డైరెక్షన్, వెలాసిటీ అంటే వెక్టార్ అన్నాం. సో వెక్టార్ యొక్క డైరెక్షన్ ఎటు చూపించాం, ఇందాక యావరేజ్ వెలాసిటీ తీసుకుంటే డైరెక్షన్ ఎటు చూపించాం, ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఇది ఇనీషియల్ పాయింట్ అవుతుంది, ఇది ఫైనల్ పాయింట్ అవుతుంది. సో డైరెక్షన్ అనేది ఇట్లా చూపిస్తాయి యారో మార్క్తో, ఇనీషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ సేమ్ అదే. కాకపోతే ఇక్కడ ఇంటర్వెల్, యావరేజ్ అంటే ఇంటర్వెల్ ఎక్కువగా ఉంటుంది, ఇన్స్టంటేనియస్ అంటే ఇంటర్వెల్ తక్కువగా ఉంటుంది. మిగతా అన్ని సేమ్, యూనిట్స్ కానీ డైరెక్షన్ కానీ ఒకే విధంగా తీసుకుంటాం అనమాట. దాని ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే నోట్ చేసుకున్నాం, వెలాసిటీ ఎట్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం, అంటే పర్టికులర్ పాయింట్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ నువ్వు వెహికల్ మీద వెళ్ళేటప్పుడు ఆ వెహికల్కి స్పీడోమీటర్ ఉంటుంది చూడండి, ఆ స్పీడోమీటర్లో చూపించేటటువంటి వెలాసిటీ వచ్చేసరికి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అవుతుంది. దీన్ని స్పీడోమీటర్లో చూపించే వెలాసిటీ అనేది ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఈక్వల్ అవుతుంది. నోట్ చేసుకున్నాం. దీన్ని చూడండి, ఇక్కడ యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి, యావరేజ్ వెలాసిటీ ఎట్లా చూపిస్తాం, యావరేజ్ వెలాసిటీని v ఈక్వల్ టు సమ్ డెల్టా ఎక్స్ బై డెల్టా టీ అంటాం, లేదా దీన్ని ఎట్లా రాయొచ్చు, d బై టీ అని రాయొచ్చు. అదే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అయితే వీతోనే డినోట్ చేస్తాం, ఇక్కడ దీన్ని dx బై dt అంటాం. సేమ్ అదే ఫార్ములా, డిస్టెన్స్ బై టైం. కాకపోతే ఈ ఇంటర్వెల్ ఏమో ఎక్కువగా ఉంటుంది, ఇంటర్వెల్ తక్కువగా ఉంటుంది, అదే డిఫరెన్స్. ఆ తర్వాత చూడండి, నెక్స్ట్ స్పీడ్ అంటే స్పీడ్. చూడండి, స్పీడ్ అంటే దీని ముందు ఏమున్నట్టు, ఇక్కడ యావరేజ్ ఉన్నట్టు, యావరేజ్ స్పీడ్ గురించి మాట్లాడుతున్నాం. చూడండి, యావరేజ్ స్పీడ్ని వీతో డినోట్ చేస్తాం. దీనిపైన బార్ పెట్టాం, బార్ పెడితే ఏమవుతుంది, యావరేజ్ వెలాసిటీ అవుతుంది. దాన్ని వీతోనే డినోట్ చేయొచ్చు, v ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, స్కేలార్ క్వాంటిటీ అవుతుంది, స్కేలార్ క్వాంటిటీ. సో డైరెక్షన్ అనేది ఉన్నదన్నమాట, ఓన్లీ ఏముంటుంది, మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. యూనిట్స్ ఏమొస్తాయి, మీటర్ పర్ సెకండ్. సో చూడండి, సపోజ్ ఏ అనే పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యా, దాని ఇక్కడ నుంచి పార్టికల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా మూవ్ అయిందనుకో, ఇది పాత్, అది కవర్ చేసినటువంటి పాత్, ఇట్లా జిగ్జాగ్ పాత్లో ఈ టైప్లో వెళ్ళిందనుకో ఏ నుంచి బీకి. సో ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి, సపోజ్ యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలనుకో, యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ డిస్టెన్స్ అంటే ఏంటి, టోటల్ లెంత్ ఆఫ్ ది పాత్ని క్యాలిక్యులేట్ చేస్తాడు. లెంత్ ఆఫ్ ది పాత్ అంటే ఈ పాత్ మొత్తం, దీని లెంత్ ఎంత వచ్చిందో చూస్తావు. వచ్చిన తర్వాత క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళడానికి పట్టిన టైం మెజర్ చేస్తాం. ఆ టైంతో డివైడ్ చేస్తే వచ్చేదేంటి, యావరేజ్ స్పీడ్ వస్తుంది. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ టోటల్ లెంత్, టోటల్ నీకు వచ్చినటువంటి పాత్ లెంత్ డివైడెడ్ బై టైం, పాత్ లెంత్ డివైడెడ్ బై టైం చేస్తే వచ్చేదంటే యావరేజ్ స్పీడ్ వస్తుంది, యావరేజ్ స్పీడ్. అదే యావరేజ్ నీకు సపోజ్ యావరేజ్ వెలాసిటీ కావాలంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఇక్కడే యావరేజ్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనుకోండి, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తే యావరేజ్ వెలాసిటీ అంటే ఏ నుంచి బీకి, ఇదే కదా షార్టెస్ట్ పాత్, ఇదే కదా అయ్యేది, ఇదే షార్టెస్ట్ పాత్ అవుతుంది. ఏ నుంచి బీకి షార్టెస్ట్ పాత్ అనేది ఒక స్ట్రైట్ లైనే వస్తుంది ఇప్పుడు. సో ఆ స్ట్రైట్ లైన్ యొక్క లెంత్ని మెజర్ చేస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లెంత్ మెజర్ చేస్తాం. ఆ లెంత్ మెజర్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి పట్టే టైంని డివైడ్ చేస్తే వచ్చేది యావరేజ్ వెలాసిటీ వస్తుంది. కింద రెండింటికి సేమ్ ఫార్ములా సేమ్గానే ఉంటాయి, క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ ఒకటే డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఇది ఒకసారి స్పీడ్ అంటే ఈ పాత్ తీసుకుంటాం, వెలాసిటీ అంటే స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ని తీసుకుంటాం. ఆ తర్వాత చూడండి, నెక్స్ట్ ఇన్స్టంటేనియస్ స్పీడ్.
ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఇందాక చెప్పుకున్నాం చూడండి, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ సేమ్ అదే విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇదే పాత్ తీసుకున్నాం ఏ నుంచి బీకి, ఇదే పాత్ తీసుకున్నాం. సో ఈ పర్టికులర్ పాత్లో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నీకు స్పీడ్ కావాలి, ఆ స్పీడ్నే ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటాం. ఈ పాయింట్ దగ్గర స్పీడ్ కావాలనుకోండి ఏం చేస్తాం, దీనికి దగ్గరలో 2 పాయింట్స్ని కన్సిడర్ చేసుకుంటాం. ఈ 2 పాయింట్స్కి మధ్యలో డిస్టెన్స్ డిఎక్స్ అనుకుంటే, ఈ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి పట్టిన టైం డిటి అనుకుంటే, యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు డిఎక్స్ బై డిటి అవుతుంది. ఇందాక రాసుకున్న ఫార్ములానే కదా, సేమ్ ఇదే ఫార్ములా ఇందాక ఎక్కడ రాసాం, ఇన్స్టంటేనియస్ వెలాసిటీకి రాసాం. కాబట్టి ఇన్స్టంటేనియస్ స్పీడ్ అన్నా ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అన్నా ఒకే ఫార్ములా. డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే బార్ పెడతాం వెక్టార్ కాబట్టి, ఇక్కడ ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే స్కేలార్ కాబట్టి ఈ పైన గీత అనేది ఉండదు, కింద స్కేలార్ క్వాంటిటీ కాబట్టి v ఈక్వల్ టు డిఎక్స్ బై డిటి. సపోజ్ అదే పాయింట్ దగ్గర నువ్వు ఇన్స్టంటేనియస్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయమన్నా ఇదే ఫార్ములా వేస్తావు. కింద ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నీకు వెలాసిటీ కావాలి అంటే ఆ వెలాసిటీని ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటాం. ఇదే విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి డిఫరెన్స్ ఏంటి, ఈ యారో మార్క్ ఉంటుంది అంతే డిఫరెన్స్. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఒక యారో మార్క్ ఉంటుంది. సో రెండు సేమే కాబట్టి ఒక డైరెక్షన్ ఒకటే ఉండట్లేదు కాబట్టి ఏం రాయొచ్చు అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అని రాయొచ్చు. అర్థమవుతుందా? ఒకే క్యాలిక్యులేషన్ ఒకే విధంగా సేమ్ ఫార్ములా, ఒక డైరెక్షనే ఉండదు అని అంటున్నాం, ఒక డైరెక్షన్ మాత్రమే ఉండదు స్పీడ్కి. కాబట్టి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, రెండు ఈక్వల్ అవుతాయి. అదే యావరేజ్ వెలాసిటీ యావరేజ్ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ అవుతాయి ఈ కేసులో. యావరేజ్ స్పీడ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని యావరేజ్ వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్ అయ్యే పాసిబిలిటీ ఉందా, లేదు కదా. యావరేజ్ స్పీడ్ అంటే ఈ టోటల్ పాత్ లెంత్, అదే యావరేజ్ వెలాసిటీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్, ఈ పాత్ లెంత్తోనూ ఈ స్ట్రైట్ లైన్ లెంత్ ఈక్వల్ కాదు కాబట్టి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యావరేజ్ స్పీడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ, రెండు ఈక్వల్ కావాలన్నమాట. యావరేజ్ వెలాసిటీ యావరేజ్ స్పీడ్ యొక్క మ్యాగ్నిట్యూడ్కి ఈక్వల్ కాదు. ఎప్పుడు ఈక్వల్ అవుతాయంటే, ఏ కేసులో ఈక్వల్ అవుతాయంటే, సపోజ్ ఆ పాత్ అనేది స్ట్రైట్ లైన్ అనుకోండి, ఆ పాత్ అనేది సపోజ్ స్ట్రైట్గా ట్రావెల్ చేస్తున్న ఆబ్జెక్ట్, ఈ స్ట్రైట్ లైన్ పాత్ తీసుకుంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అవుతుంది కదా. డిస్టెన్స్ అన్నా ఇదే తీసుకుంటావు, డిస్ప్లేస్మెంట్ అన్నా ఇదే తీసుకుంటావు. సో రెండు సేమ్ తీసుకున్నప్పుడు నీకు ఏమొస్తుంది, యావరేజ్ స్పీడ్ అయినా యావరేజ్ వెలాసిటీ అయినా ఈక్వల్గా వస్తుంది. అంటే సపోజ్ ఇట్లా అడిగాడు అనుకోండి, ఏ కేసులో ఈక్వల్ అవుతాయంటే, ఏ కేసులో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ అవుతుందంటే ఎన్ని వస్తాం, వెన్ ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్, పార్టికల్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్, ఆ కేసులో మాత్రమే యావరేజ్ స్పీడ్ యావరేజ్ వెలాసిటీ ఈక్వల్ అవుతాయి. మిగతా అన్ని కేసెస్లో డిఫరెంట్గా ఉంటాయి. ఏది ఎక్కువగా ఉంటుంది, యావరేజ్ స్పీడ్ ఎక్కువగా ఉంటుందా, యావరేజ్ వెలాసిటీ ఎక్కువగా ఉంటుందా. నేను రాసుకున్నా అక్కడ డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ డిస్ప్లేస్మెంట్ అన్నాం కదా. డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ డిస్ప్లేస్మెంట్ అయినప్పుడు స్పీడ్ ఈజ్ గ్రేటర్ దాన్ వెలాసిటీ అవుతుంది. డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయమ్మా, స్ట్రైట్ లైన్లో అయితే ఈక్వల్ అవుతాయి. మిగతా ఎన్ని కేసెస్లో డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ అంటాం. సేమ్ ఇదే విధంగా స్పీడ్కి కూడా ఇట్లాగే వస్తుంది అనమాట. దీన్ని టైంతో డివైడ్ చేసాం అనుకో, డిస్టెన్స్ బై టైం అంటే స్పీడ్, ఏ స్పీడ్, యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ యావరేజ్ వెలాసిటీ. ఎప్పుడు ఈక్వల్ అవుతాయంటే స్ట్రైట్ లైన్ పాత్లో ఈక్వల్ అవుతాయి, లేదా స్ట్రైట్ లైన్ పాత్లో ఈక్వల్ అవుతాయి. ఇంతవరకు చూడండి, ఇంతవరకు నోట్ చేసుకోండి. లేదా ఈరోజు ఏం చెప్పుకున్నా ఏంటి, వెలాసిటీ అంటే యావరేజ్ వెలాసిటీ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ ఇన్స్టంటేనియస్ స్పీడ్. ఆ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ ఇంపార్టెంట్ అనమాట. క్యాలిక్యులేషన్ రెండింటికి సేమ్ ఫార్ములాస్ ఒకే విధంగా ఉంటాయి, సేమ్ ఫార్ములాస్, డిస్టెన్స్ బై టైం, డిస్ప్లేస్మెంట్ బై టైం. ఆ డిస్టెన్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు, డిస్ప్లేస్మెంట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు అనేది ఇంపార్టెంట్. ప్లస్ ఆ ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ సేమ్ ఫార్ములా. వెలాసిటీకి డైరెక్షన్ ఉంటుంది, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ డైరెక్షన్ ఉంటుంది, ఇన్స్టంటేనియస్ స్పీడ్కి డైరెక్షన్ ఉండదు కాబట్టి ఇది రాసుకోవచ్చు అనమాట. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఇంతవరకు నోట్ చేసుకున్నాం.